హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌజు లైఫ్ స్టైల్. ఫ్రెండ్స్, ఈరోజు మేము ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి అనేది ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. ముందుగా నా ఛానల్ కొత్తగా చూస్తున్న వారైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామా? సో నేనైతే ఫస్ట్ టైం ఫ్లైట్ జర్నీ చేయబోతున్నాను. ఆ వీడియోని నేను మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను అనమాట. సో ఫస్ట్ టైం ఫ్లైట్ జర్నీ ఎలా ఉంటుంది ఏంటి అనేది నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. సో ఇక్కడైతే మేము ఇంతకుముందు వీడియోలో వరంగల్కి వెళ్ళాం కదండి. సో అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాం కదా. ఇంకా అక్కడి నుండి వచ్చేసి మేము హైదరాబాద్కి వచ్చేసామన్నమాట. బస్సులో హైదరాబాద్కి వచ్చేసి ఇంకా అక్కడ కార్ బుక్ చేసుకున్నాము. ఇంకా ఇక్కడైతే టిఫిన్ చేయడానికైతే దిగామన్నమాట. అంటే మేము ఎర్లీ మార్నింగే బయలుదేరిపోయాము. 4కి అట్లా వరంగల్ నుండి హైదరాబాద్కి వచ్చేసరికి 8:30 అట్లా అయిందనమాట. సో ఇంకా టిఫిన్ చేసేసి వెళ్తే బెటర్ కదా అన్నట్టుగా ఇంకా మాకు ఫ్లైట్ వచ్చేసి 12:30కి ఉంది. ఆల్మోస్ట్ 1 అవర్ ముందు ఉండాలి, ఎందుకంటే మాకు కొత్త కదండి. సో అందుకోసం అనమాట. మళ్ళీ ఇక్కడ నుండి ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి మ్యాక్సిమం 1.5 అవర్ పడుతుందేమో అనేసి మేము అనుకున్నాము. సో ఇక్కడైతే ఒక రెస్టారెంట్లో అయితే టిఫిన్ చేస్తున్నాం. చాలా బాగుంది ఇది కూడా, అందుకోసమని నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ ఇడ్లీ, దోశ, వడ, పూరి అన్నీ ఉన్నాయన్నమాట. నాకైతే వడ, నేను ఎక్కువ ఎటు వెళ్ళినా వడ తీసుకుంటాను. దోశ మా ఆయన మా బాబు ఇద్దరు కూడా దోశ తీసుకున్నారనమాట. సో ఇవి అయితే తినేస్తున్నాము. యాక్చువల్గా నాకైతే కారు జర్నీ కానివ్వండి, బస్ జర్నీ పడదనమాట. సో అందుకే స్పెట్స్ యూజ్ చేస్తున్నాను. ఏమనుకోకండి, ఎందుకంటే కొంతమందికి సెట్ అవుతాయి, కొంతమందికి సెట్ అవ్వవు కదా. సో సెట్ అయినా కాకపోయినా పెట్టుకోవాల్సిందే. అందుకోసమనే స్పెట్స్ అయితే యూజ్ చేస్తాను. వీడియోలో చూసి అంటే కొంతమంది అనుకుంటారు స్టైల్గా పెట్టుకుంటుంది అది ఇది అనేసి. సో కాదండి, వామిటింగ్స్ వస్తాయి. ఇది ఒక ట్రిప్ అని ఏమంటారు, ట్రిక్ అనమాట. నో ఏమంటారు నాకు అసలు చెప్పడం రావట్లేదు. కానీ స్పెట్స్ పెట్టుకుంటే ఏంటంటే మనకి ఎండ అనేది తగలదు, ఈవినింగ్ లాగా కనిపిస్తుంది కాబట్టి మనకి కళ్ళు తిరగకుండా ఉంటాయేమో. నాకు ఎవరో సజెస్ట్ చేశారు. సో మా వారు కూడా అన్నారనమాట, సో స్పెట్స్ పెట్టుకుంటే నీకు అంత కార్ జర్నీలో అంత ఇదో ఉండదు అని చెప్పేసి. అండ్ నిమ్మకాయ తీసుకెళ్తా ఎక్కడికి వెళ్ళినా, బస్కి కానీ. ఎక్కువ ట్రావెలింగ్ అంటే నాకు ఇష్టం ఉండదు, వెళ్తే బైక్ పైన వెళ్ళాలి. సో ఈ కార్ కానివ్వండి, బస్ కానివ్వండి, ఇందులో వెళ్ళాలంటే చాలా రిస్క్తో కూడిన పని అనమాట నాకు సంబంధించి. సో స్పెట్స్ పెట్టుకుంటాను, నిమ్మకాయ, స్కార్ఫ్ కట్టేసుకుంటాను, ఎక్కువ శాతం పడుకుంటాను అనమాట. కానీ ఇక్కడ పడుకుంటే కుదరదు కదండి. సో చూడాలి, లొకేషన్ అంతా చూడాలి అన్నట్టుగా ఈసారి అయితే ఫిక్స్ అయిపోయాను. ఇంకా టిఫిన్ తినను అనుకున్నాను, కానీ తినేసాను అనమాట. మళ్ళీ తిరుపతి వెళ్ళేదాకా కూడా ఏం తినకూడదు. సో ఆల్రెడీ 2 అవర్స్ అంటే 2 అవర్స్ టైం ఉంది కదా. సో ఆ లోపల అరిగిపోతుందేమో అనేసి అయితే తిన్నాను. ఒకవేళ కళ్ళు తిరిగినట్టు అనిపిస్తే పడుకుంటాను అనమాట, అందుకని తిన్నాను. అండ్ స్పెట్స్ వల్ల మాత్రం నాకైతే రిలీఫ్గానే అనిపించింది, అంత కళ్ళు తిరిగినట్టుగా అనిపించలేదన్నమాట. సో ఇంకా ఇక్కడ నుండి అయితే ఎయిర్పోర్ట్కి బయలుదేరాం. చూస్తున్నారు కదండి, లొకేషన్ అంతా కూడా చాలా బాగుంది. ఇదంతా కూడా మా ఆయనే వీడియో తీశారనమాట, నాకు తీసే అంత ఉండదు. సో చూస్తుంటే కళ్ళు తిరుగుతాయి అన్నమాట. నార్మల్గా అప్పుడప్పుడు చూస్తా మళ్ళీ పడుకుంటా అనమాట. సో ఈసారి అయితే ఇంకా ఫ్లైట్ జర్నీ కదా, ఫ్లైట్లో కూడా వామిటింగ్స్ వస్తాయేమో అన్న టెన్షన్ అయితే చాలా ఉంది. నాలా టెన్షన్ పడేవాళ్ళు తప్పకుండా స్కిప్ చేయకుండా చూడండి. నా ఫ్లైట్లో ఎట్లా చేసాము ఏంటి అనేది చూడండి, స్కిప్ చేయకుండా చెప్తానన్నమాట. వామిటింగ్స్ అయ్యాయా కాలేదా, ఒకవేళ ఎలా ఉంటుంది ఏంటి నా ఎక్స్పీరియన్స్ అంతా కూడా చెప్తాను. ఎయిర్పోర్ట్కి అయితే రీచ్ అయ్యానమాట. ఇది చూసి ఫస్ట్ ఎయిర్పోర్ట్ అనుకోలేదు, నార్మల్గా వేనే అనుకున్నాను అనమాట. సో ఎయిర్పోర్ట్కి అయితే రీచ్ అయ్యాము. ఇంకా ఇక్కడైతే ఎయిర్పోర్ట్ ఎంట్రీలోనే చెక్కింగ్ ఉందన్నమాట. మేము డిజీ యాప్ డౌన్లోడ్ చేసేసుకున్నాము. ఇంకా అందులోనే ఆధార్ కార్డు లింక్ చేసేసి మా ఫేస్ అన్నీ కూడా స్కాన్ చేసుకున్నాం అనమాట. ఇదంతా కూడా నాకు అన్నయ్య
వరంగల్కి వెళ్ళాం కదా, అన్నయ్య అన్నీ సెట్ చేసి ఇచ్చారు. రిక్కి సెల్లో యాప్, రిక్కిది నాది నాకు, మా వారికి సెట్ చేసి ఇచ్చారనమాట. సో అన్నయ్య ప్రతి ఒక్కటి వీడియో కాల్లో చేస్తూ మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారనమాట. సో ఇక్కడ డిజీ యాప్కి సంబంధించిన మనం ఫోన్లో స్కానర్ ఉంటుంది కానీ దానికి స్కాన్ చేసేస్తే మనకి ఎంట్రీ ఇచ్చేస్తుంది అనమాట. సో అక్కడ నుండి మళ్ళీ ఇక్కడికి వచ్చాము. ఇక్కడ బోర్డింగ్ పాస్ తీసుకుంటున్నాము. ఒకవేళ వచ్చిన వాళ్ళైతే తీసుకోవచ్చు, ఇంకా మాకు కొత్త కాబట్టి ఇంకా అక్కడ ఉంటారనమాట హెల్పింగ్ చేసేవాళ్ళు. సో వాళ్ళు తీసిస్తారు. సో బోర్డింగ్ పాస్ తీసిచ్చిన తర్వాత ఇంకా లగేజ్ అనమాట, లగేజ్ ఎన్ని కేజీస్ ఉంది ఏంటి అన్నీ సెట్ చేసేసి ఇంకా వాటికి స్టిక్కర్స్ అన్నీ అతికిచ్చేస్తారు. దానికి సంబంధించిన స్టిక్కర్ వచ్చేసి మన బోర్డింగ్ పాస్ వెనుక స్టిచ్చింగ్ వచ్చేస్తుంది, స్టిక్ చేసేస్తారనమాట. అంటే మన లగేజ్ అంతా కూడా మనం వెళ్ళే లోపల తిరుపతికి వెళ్ళిపోతుంది కదా, సో అలా అనమాట. ఇంకా వాళ్ళకి ఇచ్చేయాలి. సో దానికంటే ముందు ఇంకా మన చెక్కింగ్ ఉంటుంది కదా, సో మన చెక్కింగ్ అయిపోయింది. ఇప్పుడు లగేజ్ చెక్కింగ్ అనమాట. లగేజ్ చెక్కింగ్ చేసేస్తున్నారు. ఎన్ని కేజెస్ ఉంది, ఏమేమి వస్తువులు ఉన్నాయి అడుగుతారనమాట ముందే. చాక్స్, కత్తెర్లు అలాంటివి ఉండకూడదు అని చెప్పేస్తారనమాట. సో అలాంటివి ఉంటే తీసేస్తారంట. అండ్ మన లోకల్లో తిరుగుతున్నప్పటికి కూడా అవైతే అవైలబుల్ ఉండవు. అంటే మనం తిరుమలకి వెళ్ళే ముందు తీసుకెళ్తాం కదండి, ఏమైనా పళ్ళు అవి ఇవి కట్ చేసుకొని తినడానికి, అట్లా కూడా తీసుకెళ్ళకూడదు అనమాట. సో అన్నయ్య ఆల్రెడీ మాకు అన్ని హింట్స్ ఇచ్చాడనమాట. అన్నయ్య రెగ్యులర్గా వెళ్తూ ఉంటాడు కదా, సో అన్నయ్య ఆల్రెడీ వీడియో కాల్ చేస్తూ ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అన్నది ప్రతి ఒక్కటి మాకు హింట్ ఇస్తూనే ఉన్నాడనమాట. సో ఇక్కడైతే బ్యాగ్స్కి అన్నిటికీ కూడా చెక్కింగ్ అయిపోతుంది. అండ్ స్టిక్కరింగ్ చేసేసారు. ఎన్ని కేజెస్ ఉంది, ఏం వస్తువులు ఉన్నాయి లోపల అన్నీ చూసి కూడా స్టిక్కరింగ్ చేసేసారనమాట. సో ఇంకా బోర్డింగ్ పాస్ వెనుక ఆ స్టిక్కరింగ్ని అతికించేయడము. ఇంకా అవి చూయిస్తే ఒకవేళ మనది ఏదైనా మిస్ అయినా కూడా అవి చూయిస్తే ఇస్తారనమాట తిరుపతికి వెళ్ళిన తర్వాత. సో చూస్తున్నారు కదా, ఇలా చెక్ అవుతుంది. చెక్ అయ్యి వచ్చేస్తుంది అనమాట. మావి ఎన్ని అంటే 3 అనుకుంటా. ఒక 2 మాతోనే తీసుకెళ్ళినాం, కొన్ని లైట్ వెయిట్ అయితే మాతో తీసుకెళ్ళాం అనమాట. నా హ్యాండ్ బ్యాగ్, వాళ్ళిద్దరు 2 బ్యాగ్స్ అయితే మేము తీసుకెళ్ళామన్నమాట. ఒక 2 బ్యాగ్స్ అయితే అందులో వేసేసాము, డ్రెస్లకు సంబంధించినవి. సో ఇక్కడ కూడా మళ్ళీ చెక్కింగ్ ఉంటుంది. ఇక్కడ చెకింగ్ ఏంటి అంటే ఇది కూడా డిజీ యాత్రనే. డిజీ యాత్ర అనేది చాలా కంఫర్ట్గా అనిపించింది అనమాట. సెల్ఫ్ చెకప్ లేదు అంటే బాగా ఇబ్బంది అనిపిస్తుంది అంట అన్నయ్య చెప్పారు. ఇంకా మాకు డిజీ యాత్రలోనే చెకింగ్ కాబట్టి సెల్ఫ్ చెకింగ్ చాలా ఈజీగా అయిపోయింది. ఎవరైనా కొత్తగా వెళ్ళే వాళ్ళైతే ఆ యాప్ గురించి తెలుసుకొని వెళ్ళండి. చాలా అంటే చాలా ఈజీ. ఎంత కొత్త వాళ్ళైనా కానీ చాలా ఈజీ అన్నమాట. ఆల్రెడీ అన్నయ్య వీడియో కాల్లోనే ఉన్నారనమాట, అన్నీ చెప్తూ ఉన్నారు. సో ఇంకా నెక్స్ట్ అయిపోయిన తర్వాత ఇంక ఇక్కడ వచ్చేసి మనం ఎయిర్పోర్ట్కి వచ్చేసిన తర్వాత ఇక్కడేమో బ్యాగ్స్ అన్నీ ఇచ్చేయాలన్నమాట. ఒక్క బ్యాగ్కి ఒక ట్రే తీసుకొని ఇచ్చేయాలి. ఇక్కడ కూడా చెక్కింగ్ ఉంటుంది. ఏంటంటే ప్రతి ఒక్కటి అందులో వేసేయాలన్నమాట. బ్యాగ్లో బెల్ట్, స్పెట్స్, సెల్లు, మన దగ్గర ఉన్న పర్సుతో సహా ప్రతి ఒక్కటి అందులో వేసేయాలి. ఇప్పుడు మనకి స్పెట్స్ ఉన్నా కానివ్వండి, వీళ్ళకి బెల్ట్లు ఉంటాయి కదా మగవాళ్ళకి, సో బెల్ట్లు, పర్సు ప్రతి ఒక్కటి ఒక్కొక్క బ్యాగ్కి చూస్తున్నారు కదా బోర్డింగ్ పాస్ అనమాట. సో అవి చూయించేసి ఇంకా అక్కడ ట్రే తీసేసుకొని ఒక్కొక్క బ్యాగ్, అంటే మేము ఏమనుకున్నామంటే ఒక ట్రేలోనే మావన్నీ వేసేయడమో అనుకున్నాము. సో వాళ్ళు చెప్తున్నారనమాట ఒక్క బ్యాగ్కి ఒక ట్రే మాత్రమే అనేసి చెప్తున్నారనమాట. మావి 4 ఏమో ఉండేను, 4 అండ్ నా హ్యాండ్ బ్యాగ్ కూడా ఉండే. నా హ్యాండ్ బ్యాగ్ కూడా సపరేట్గా వేసేయమన్నారు. చూస్తున్నారు కదా, మా వారు వచ్చేసి ఇంకా బెల్ట్ పెట్టేసుకుంటున్నారు. అన్ని చెక్కింగ్ అయిపోయినాయి అన్నమాట, పెట్టేసుకున్నారు. ఇంకా మేము ఎంట్రీ అయిపోయాయి అన్నమాట. సో ఇక్కడ అంతా కూడా షాపింగ్ మాల్స్ ఉంటాయి, చాలా ఎక్స్పెన్సివ్ అనమాట. ఒక్క కాఫీ వచ్చేసి 150 రూపీస్ ఉంటుంది. అన్నయ్య ఆల్రెడీ చెప్పాడు, కాకపోతే మేము కూడా ఒకసారి ట్రై చేసామన్నమాట. ప్రతి షాప్ తిరగలేదు కానీ మేము ఉన్న దగ్గర మేము ఏంటంటే ఇంకా 1 అవరే ఉంది మాకు, కొత్త కాబట్టి ఇంకా కిందికి వెళ్ళాలన్నమాట. మాకు ఫ్లైట్ వచ్చేసి అదర్ స్టేట్స్ వెళ్ళే వాళ్ళైతే ఇట్లా పైన ఉంటారేమో,
సో మేమైతే ఇంకా కిందికి వెళ్ళాలన్నమాట, అండర్ గ్రౌండ్లోకి వెళ్ళాలి, లోకలే కదా. సో తిరుపతి 1 అవర్ ఏమో జర్నీ ఉంది. సో చూస్తున్నారు కదా షాపింగ్ మాల్స్ ఎంత బాగుంటాయో. దాదాపుగా చాలా దూరం నడిచామన్నమాట, ఒక హాఫ్ అన్ అవర్కి ఎక్కువనే నడిచాము. కాకపోతే ఏర్పడదనమాట, షాపింగ్ మాల్స్ అవన్నీ చూస్తూ వెళ్ళాం కదా, ఏర్పడదు. చాలా బాగుంటుంది, నాకైతే చాలా బాగా నచ్చింది. ఏంటంటే నాకు ఒక్కటే వామిటింగ్స్ అనేవి కాకపోతే ఏదైనా ఓకే. సో ఇక్కడ చూస్తున్నారు కదా, నడవలేని వాళ్ళైతే దీనిపైన వెళ్ళొచ్చు, ర్యాంప్. సో మరి నేను అట్లా వెళ్తే అదొక వేరే ఉంటుంది కదా. సో వెళ్ళామన్నమాట, పక్క నుండి నడుచుకుంటూ వెళ్ళొచ్చు. కానీ ఇలా మీకు చూపించినట్టు ఉంటుంది, ఎక్స్పీరియన్స్ లాగా అనిపిస్తుంది కదా అన్నట్టుగా వెళ్తున్నాం అనమాట. దానిపైన వెళ్ళడం అంత అవసరం ఏం లేదు. సో ఇలా ఒక 2-3 చోట్ల ఉంటుంది అనమాట. ఇంకా వెళ్తున్నాం. మాది వచ్చేసామన్నమాట. మాది నెంబర్ ఎంత ఉండింది నాకు అంత ఐడియా లేదు. సో చూస్తున్నాను విమానాశ్రయంలో విమానాలు అంటే కొత్త కదండి. ఇంకోసారి వెళ్తే ఓకే, ఇంకా అయిపోతుంది. ఇంకా చాలా ఈజీగా అనిపించింది. అన్నయ్య అయితే ప్రతి ఒక్కటి పిన్ టు పిన్ వీడియో కాల్ చేస్తూ ఎక్కడున్నారు, ఎటు వెళ్ళాలి, ఏంటి అనేది ప్రతి ఒక్కటి చేశారనమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ బస్సే అనమాట, అంటే తీసుకువెళ్తారు. మన బోర్డింగ్ పాస్ ఉంటుంది కదా, సేమ్ మన రైల్వే స్టేషన్లో అనౌన్స్ ఎలా చేస్తారో, అంటే చెప్పాలి అంటే రైల్వే స్టేషన్లో ఎలా అనౌన్స్ చేస్తారో అలా అనౌన్స్ చేస్తారనమాట. మన టికెట్ పైన ఫ్లైట్ నెంబరు, టైమింగ్స్ అవన్నీ ఉంటాయి కదా. సో అలానే చేస్తారనమాట. ఇంకా మాకు టైం ఉందన్నమాట, ఒక హాఫ్ అన్ అవర్ దాకా టైం ఉంది. సో వాళ్ళు పిలుస్తా అన్నారు, వాళ్ళని మేము అడిగామన్నమాట, ఇట్లా ఇండిగో తిరుమలకు వెళ్ళేది అని అడిగితే చెప్పారు, అక్కడ కూర్చోండి ఇంకొక హాఫ్ అన్ అవర్ టైం ఉంది, మేము అనౌన్స్ చేస్తామని చెప్పారనమాట. సో ఇంకా కొన్ని వీడియోస్ ఇక్కడ కనిపిస్తుంది చూడండి, అక్కడ నుండి దిగుతున్నారనమాట. నేనైతే ఫస్ట్ ఏమనుకున్నాను, ఇలా ఎక్కుతున్నారేమో అనుకున్నాను, కొత్తగా ఎక్కుతున్నారేమో అనుకున్నాను. చాలా బాగున్నది, అక్కడ స్కై బ్లూ కలర్లో అనిపిస్తుంది కదా. ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా, కాఫీ షాప్ అనమాట ఇది. సో ఇక్కడే అడిగామన్నమాట, కాఫీకి ఎంత అంటే 150 అన్నారు. చిన్న కేక్ పీసెస్ ఉంటాయి కదా, అవి కూడా అడిగామన్నమాట, 180 అట్లా చెప్పారు. సో ఇంక ఇక్కడైతే స్పెట్స్ ట్రై చేస్తున్నాను. సింపుల్గా కాస్ట్ ఎంత అని అడిగితే 3000 ప్లస్ అన్నారు. ఇక అంత చీపీ మనతో కాదులే అన్నట్టుగా ఇంకా ట్రై చేసి అయితే అక్కడ పెట్టేశాను. సో ఎలా ఉన్నాయి ఏంటి అని కాసేపు టైంపాస్ అయితే చేసామన్నమాట. చాలా టైంపాస్ అనిపిస్తుంది. ఇక వెళ్తున్నాం అనమాట. ఇక్కడ కొన్ని చోట్ల వీడియోస్ తీయలేదండి, కొంత భయం అవుతుంది, కానీ పర్లేదు, ఎవ్వరు ఏమనట్లేదు. సో బస్ అయితే వచ్చింది, ఇంకా ఫ్లైట్ దగ్గరికి తీసుకెళ్తుంది అనమాట. ఇంకొస్తుంది అని అయితే చూస్తున్నాము. ఎంత పెద్దగా ఉందంటే ఎయిర్పోర్ట్ చాలా పెద్దగా ఉంది. మాకు వచ్చేసి ఇండిగో ఎయిర్లైన్స్ అనమాట. ఇంకా అక్కడికి వెళ్ళాలి, ఇదేనేమో అనుకుంటూ ఉన్నాము, కానీ కాదు, మాది చిన్నదన్నమాట, అంటే లోకల్ కదండి తిరుమల. సో చిన్నదే అనమాట. చూస్తున్నారు కదా, ఇంకా ఇట్లా వెళ్ళాలి. చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది, తప్పకుండా ట్రై చేయండి.
చాలా బాగుంది. ఎక్స్పీరియన్స్ అయితే ఒకసారి చేయాలన్నమాట. ఏంటంటే వాళ్ళు వీళ్ళు వెళ్తుంటే చూడడం కాదు, మనం కూడా ఒకసారి వెళ్తేనే కదా తెలిసేది. ఇదే అన్నమాట మేము వెళ్ళే ఫ్లైట్ వచ్చేసింది మొత్తానికైతే. సో ఒక ఫోటో అయితే దిగాలి కదా తప్పకుండా. సో ఇక్కడ దిగేసామన్నమాట ఫోటో అయినా. సో ఇంకా ఎక్స్పీరియన్స్ మొత్తం చెప్పాలి అంటే మరొక వీడియోలో తప్పకుండా నేను మీతో షేర్ చేసుకుంటాను. స్కిప్ చేయకుండా చూడండి. అంటే ఇక్కడ వరకే ఈ వీడియోని ఎండ్ చేసేస్తున్నాను. ఫ్లైట్ ఎలా ఎక్కాము, ఎక్స్పీరియన్స్ లోపల ఎలా ఉంది ఏంటి అనేది నేను నెక్స్ట్ వీడియోలో నేను మీతో తప్పకుండా షేర్ చేసుకుంటాను. ఇక్కడైతే ఫొటోస్ దిగుతున్నాం అనమాట. తప్పకుండా ఒక స్టేటస్ అయితే పెట్టుకోవాలి కదా. సో మేమిద్దరం ఒకసారి దిగాము, బాబుతో ఒకసారి దిగాము, వాడొక్కడొకసారి దిగాడు. ఇలా కొన్ని ఫొటోస్ అయితే దిగామన్నమాట. సో చూస్తున్నారు కదా అటు సైడ్ బ్లూ మెట్లు, అలా వెళ్ళాలన్నమాట లోపలికి. కానీ మాకు ముందే వచ్చిందనమాట, ఫ్రంట్ సీట్లలో వచ్చింది, అన్నయ్య బుక్ చేశాడు. సో ఫ్లైట్ జర్నీలో మేము దిగిన కొన్ని ఫొటోస్ అయితే నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. సో ఎక్కిన తర్వాత ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది, కాస్ట్ ఎంత ఉంటుంది ఏంటి అనేది కూడా నెక్స్ట్ వీడియోలో నేను మీతో షేర్ చేసుకుంటాను. వెళ్ళడం ఓకేనా, వెళ్ళకపోవడం ఓకేనా అనేది కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను అనమాట. తప్పకుండా నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేస్తూ ఉండండి. వెయిట్ చేస్తున్న వాళ్ళైతే కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియో చూడాలి అనుకున్న వాళ్ళైతే కామెంట్ చేయండి. కొన్ని ఫొటోస్ దిగాం కదా, అదైతే నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. చాలా బాగా అనిపించింది. సో నాకు ఒక్కటే వామిటింగ్స్ అవుతాయి అని తప్ప ఏం లేదనమాట. సో ఇంకా నేను మీకు బోర్డింగ్ పాస్ చూపిస్తాను. బోర్డింగ్ పాస్ ఎలా ఉంటుంది ఏంటి అనేది చూపిస్తాను. సో చూస్తున్నారు కదండి, ఇండిగో ఇది మన బోర్డింగ్ పాస్ అనమాట. పబ్బా సౌజన్య ట్రైన్ అంటే ఫ్లైట్ నెంబర్ ఎంత, గేట్ నెంబర్ 120, జోన్ వచ్చేసి 3 అనమాట. 120 దగ్గరికి వెళ్తే మనకి ఫ్లైట్ అక్కడికి వస్తుంది అనమాట. టైమింగ్, డేట్ అంతా కూడా ఉంటుంది. అండ్ ఇలా బ్యాక్ సైడ్ వచ్చేసి మనం ఇంతకుముందు లగేజ్ ఇచ్చాం కదండి, దానికి సంబంధించిన స్టిక్కరింగ్ అయితే ఇక్కడ చేస్తారనమాట. మనం కిందికి అంటే మనం తిరుమలకి వెళ్ళిన తర్వాత ఇంకా అక్కడ చూపిస్తే మనకు బ్యాగ్స్ ఇచ్చేస్తారు. ఒకవేళ మిస్ అయితే లేకపోతే మనం డైరెక్ట్ తీసేసుకోవచ్చు అనమాట. ఆ వీడియోస్ అన్నీ కూడా నేను మీకు నెక్స్ట్ వీడియోలో అప్డేట్ ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.